సెప్టెంబర్ 17 ముమ్మాటికి తెలంగాణ విమోచన దినోత్సవమేనని కేంద్రంలో ఉన్న బీజేపీ వాదిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా అధికారికంగా కేంద్రం విమోచన దినోత్సవాలను నిర్వహిస్తోంది. ఈసారి కూడా ఉత్సవాలను ఘనంగా చేయాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2 ఏళ్లుగా రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఆర్మీ కవాతు సాంస్కృతిక నృత్యాలతో హైదరాబాద్ లిబరేషన్ డే నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాలు ఎగరవేయాలని బీజేపీ క్యాడర్ కు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా నిర్వహించాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఇక ప్రతి సంవత్సరం సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్న సిపిఐ ఆ చరిత్రను విద్యార్థులకు బోధించాలని కోరుతుంది. ఇదే అంశంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి సిపిఐ నాయకులు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సెప్టెంబర్ 17పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి పాలకులు తెలంగాణ విలీన దినోత్సవాన్ని నిర్వహించలేదని, రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారికంగా విలీన దినోత్సవాన్ని నిర్వహిస్తామని కేసీఆర్ చెబుతూ వచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 15న ప్రజా పరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్ లో సీఎం రేవంత్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. దేశ రాజకీయాలలో ఆయనను కోట్లాది మంది తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఆయన దేశభక్తికి తిరుగులేదని, కుటుంబంతో సహా సర్వస్వాన్ని త్యాగం చేసి దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తుంటారని వారు భావిస్తూ ఉంటారు. 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి గత 11 సంవత్సరాలుగా దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్న నరేంద్ర దామోదర్ దాస్ మోదీ దేశ రాజకీయాలపైనే కాదు, ప్రజల మనోభావాలపై కూడా బలమైన ముద్ర వేసిన మోదీ 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ పడిలో అడుగుపెట్టారు. గుజరాత్లోని బాద్ నగర్లో 1950లో పుట్టి బాల్యంలోనే తండ్రితో పాటు చాయ్ అమ్మిన మోదీ 8 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్ లో చేరారు. దాదాపు 15 ఏళ్ల పాటు సంఘ్లో వివిధ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన 1987లో బీజేపీ గుజరాత్ యూనిట్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గుజరాత్ లో పార్టీని ఆయన సంస్థాగతంగా బలోపేతం చేయడం వల్ల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ అత్యధిక సీట్లు సాధించింది. 1991 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల వ్యూహాన్ని రూపొందించే బాధ్యతలు చేపట్ట మోదీ గాంధీనగర్ నుంచి అద్వానీ విజయానికి తీవ్రంగా కృషి చేశారు. అంచెలంచెలుగా పార్టీలో ఎదుగుతూ వచ్చారు. గుజరాత్ రాజకీయాలలో శంకర్ సింగ్ వాఘేలా, కేశుభాయ్ పటేల్ మధ్య ఘర్షణలు తీవ్రతరం కావడంతో వాజ్పేయి స్వయంగా ఫోన్ చేసి మోదీకి గుజరాత్ సీఎంగా పట్టం కట్టారు. సీఎంగా మోదీ ఒక సమర్థుడైన పరిపాలకుడిగా వ్యవహరించి గుజరాత్ నమూనాను ప్రపంచానికి పరిచయం చేశారు. 2014లో దేశమంతటా మోదీ ప్రభంజనం వీయడంతో మొట్టమొదటిసారి బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మోదీ పార్టీకి విజయం సాధించి బీజేపీలో తనకు మరో ప్రత్యామ్నాయం లేదని నిరూపించుకున్నారు. ఆయన హయాంలో బీజేపీ బలమైన పార్టీగా అవతరించి సొంతంగా దాదాపు 18 రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే కాకుండా మొత్తం 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ సారథ్యంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన 75వ పుట్టినరోజు సందర్భంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన తమ మిత్రుడు ట్రంప్నకు మోదీ ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. భారత్, అమెరికా సంపూర్ణ గ్లోబల్ భాగస్వామిని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి కట్టుబడి ఉన్నానని మోదీ అన్నారు. ఉక్రెయిన్ ఘర్షణకు శాంతియుత పరిష్కారం కోసం ట్రంప్ చేపడుతున్న చర్యలకు తమ మద్దతు ఉంటుందని మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ విశాఖకు వెళ్లనున్నారు. ఉదయం 11:35 ఆయన నగరానికి చేరుకుంటారు. ఆంధ్రవర్సిటీ సాగరిక ఫంక్షన్ హాల్ హెల్త్ క్యాంపులను సీఎం సందర్శిస్తారు. ఆ తర్వాత 12 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్లో ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించే మహిళా ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రాడిసన్ బ్లూ హోటల్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బిజినెస్ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు హాజరవుతారు. ప్రజా సేవలను అందించడంలో రెవెన్యూ శాఖ తీరు ఎంతకు మారడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు
అసహనం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఈ శాఖపై 70% అసంతృప్తి వ్యక్తమవుతుందని తెలిపారు. వెలుగుపూడి సచివాలయంలో మంగళవారం రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సులో రియల్ టైం గవర్నెన్స్, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పనితీరును సీఎం చంద్రబాబు సమీక్షించారు. కేంద్రం అధికారులకు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికే పదోన్నతులు కల్పిస్తోందని, అదే విధానం రాష్ట్రంలో అమలు చేస్తామని తెలిపారు. కీలక శాఖల్లో నియామకాలకు ఐటీలో నైపుణ్యం కలిగిన వారికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఎవరైనా సమస్యపై దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్లు వారి నుంచి సెక్రటరీలు రిపోర్టులు అడుగుతున్నారని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఆర్టీజీఎస్ లో ప్రభుత్వ సమాచారమంతా నిక్షిప్తమై ఉన్నప్పుడు మళ్లీ కింద నుంచి రిపోర్టులు కోరడం ఎందుకు? దానివల్ల కాలయాపన తప్పించి ఉపయోగం ఏముంది అంటూ రెవెన్యూ శాఖపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలో, ప్రజలకు ఏం చెయ్యాలో, తనేం కోరుకుంటున్నారో అధికారులకు వివరించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. ఇదివరకటి కలెక్టర్ల సదస్సులోలా సాగతీతలు, చెప్పింది చెప్పడం, సుదీర్ఘ ప్రసంగాలను పక్కన పెట్టారు. చెప్పాల్సింది చాలా స్పష్టంగా చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలు, శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు ఏం చెయ్యాలో దిశానిర్దేశం చేశారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఎప్పుడో జమానా కాలం నాటి రిపోర్టులు, ప్రజెంటేషన్లు కాలదోషం పట్టాయని, ఇక వాటి జోలికి వెళ్లనని స్పష్టం చేయడం ఈ సమావేశాల్లో హైలైట్ అంశంగా నిలిచింది. ప్రజలకు మెరుగైన సేవలు సకాలంలో సత్వరమే అందాలి. ప్రతి పనికి ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరగడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ అందుకు అవసరమైన రియల్ టైం గవర్నెన్స్ సేవల గురించి దిశానిర్దేశం చేశారు. టెక్నాలజీ వాడకం గురించి బోధించారు. చంద్రబాబు అనగానే కంప్యూటర్, ఆన్లైన్, ఇంటర్నెట్ సేవలు అని అంటుంటారు. ఆయన తీరే అంతా అని చెబుతూ ఉంటారు. కానీ టెక్నాలజీ వినియోగంతో పౌర సేవల్లో రాబోయే మార్పులు, ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో ఇప్పటికే వచ్చిన నూతన ధోరణులు, పోకడల గురించి ఆయన సవివరంగా చెప్పారు. చాలా మంది నవయువ ఐఏఎస్లు ఉండడం కూడా ఆయనకు ఈసారి కలిసొచ్చింది. సాంకేతికంగా ఉన్నత విద్యావంతులైన కలెక్టర్లను ప్రశంసిస్తూనే వారి ద్వారా పరిపాలనలో తీసుకురాబోయే సంస్కరణల గురించి చెప్పారు. కలెక్టర్లు, అధికారుల్లో భరోసా ఇచ్చేందుకు ఆయన మరో అడుగు ముందుకేసి ఇది నా టీం, యంగ్ టీం అంటూ పలు సందర్భాల్లో వారిలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం, టెక్నాలజీ వాడకం, ఉత్తమ ఫలితాలు రాబట్టడానికి ఉన్న మార్గాలపై ఆయన సునిశ్చితంగా చెప్పడం ఇటు సీనియర్ ఐఏఎస్లను కూడా ఆకర్షించింది. భాష, జాతిపై అభిమానం ఉన్న వ్యక్తి ఎన్టీఆర్. ఆయన స్మారకార్థం అమరావతిలో తెలుగు అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మైసూరులో ఉన్న తెలుగు అధ్యయన కేంద్రాన్ని తాత్కాలికంగా నెల్లూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్ లో ఏర్పాటు చేశారని, వెంకయ్యనాయుడు ఆయన అనుమతిస్తే దాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తామని అన్నారు. 1984 ఆగస్టు సంక్షోభానికి అక్షర రూపమిస్తూ రూపొందించిన సజీవ చరిత్ర, 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం పుస్తక ఆవిష్కరణ కృష్ణా జిల్లా పోరంకిలో జరిగింది. సరిగ్గా 41 ఏళ్ల కిందట జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటే ప్రజాబలం ఎంత గొప్పదో అర్థమవుతుందో అన్నారు సీఎం చంద్రబాబు. దేశ రాజకీయాల్లో 1983 ఓ సంచలనమైతే 1984 ఆగస్టు సంక్షోభం ప్రజాస్వామ్యంలో వర్తమానానికి, భవిష్యత్తుకు ఓ సందేశంగా నిలిచిపోతోంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఐబీఎం సంస్థ వచ్చే జనవరి కల్లా 2 క్వాంటమ్ కంప్యూటర్లు ఏర్పాటు చేయనుంది. 2027 నాటికి మరో 3 కంప్యూటర్లు ఏర్పాటు చేస్తోంది. సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గ్లోబల్ క్వాంటమ్ డెస్టినేషన్ గా ఏపీని మార్చాలనే దిశగా పనులు చేపడుతున్నామన్నారు. 1000 కోట్ల ప్రోత్సాహకాలతో క్వాంటమ్ వ్యాలీలో కనీసం 100 స్టార్టప్లు ఏర్పాటు చేయాలనేది సంకల్పం కాగా, క్వాంటమ్ వ్యాలీ రాకతో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. అంతేకాదు జిల్లా స్థాయిలో ప్రజలు, విద్యార్థుల్లో క్వాంటమ్ రంగంపై అవగాహన కల్పించడానికి జిల్లాలో రాయబారులుగా వ్యవహరించాల్సిందే అని జిల్లా కలెక్టర్లేనని భాస్కర్ కాటంనేని తెలిపారు. ఇక 2030 కల్లా ఏటా 5,000 కోట్ల మేర క్వాంటమ్ హార్డ్వేర్ ఎగుమతులను సాధించాలన్నదే లక్ష్యమన్న ప్రభుత్వం ఇందుకోసం ఏటా 5,000 మందికి క్వాంటమ్ కంప్యూటింగ్ లో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. అయితే క్వాంటమ్ వ్యాలీ రాకతో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన సముదాయ నమూనాపై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్లు తమ అభిప్రాయాలు చెప్పాలన్నారు. రాష్ట్రంలో సర్కారీ పథకాల కరెంటు కనెక్షన్ల కోసం కొత్తగా విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. తెలంగాణలో ప్రస్తుతం దక్షిణ ప్రాంతం కోసం హైదరాబాద్ కేంద్రంగా
ఎస్పీడీసీఎల్, ఉత్తర ప్రాంతం కోసం హనుమకొండ కేంద్రంగా ఎస్పీడీసీఎల్ ఉన్నాయి. ఇవి కాక కొత్తగా ఒక డిస్కంను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కొద్ది రోజుల కిందట ఇంధన శాఖను ఆదేశించిన సంగతి తెలిసిందే. 28 లక్షల వ్యవసాయ పంపు సెట్లు, ఎత్తిపోతల పథకాలు, గ్రామీణ తాగునీటి సరఫరా, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వంటి పథకాల విద్యుత్ కనెక్షన్ల కోసం కొత్తగా డిస్కంను ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తోంది. ఈ క్రమంలో కొత్త డిస్కం ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న 2 డిస్కంలను 3 డిస్కంలుగా పునర్వ్యవస్థీకరించాలని సీఎం అధికారులకు సూచించారు. 3వ డిస్కం కోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఆస్తుల విభజన, బకాయిలు, ఇతర అంశాలపై కీలక సూచనలు చేశారు. కొత్త డిస్కం ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం లభించిన అనంతరం ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈలోగా కొత్త డిస్కం ప్రతిపాదనకు తుది రూపు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో జరగనున్న పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో ప్రపంచ స్థాయి పెట్టుబడుల భాగస్వాములను ఆహ్వానించేందుకు మంత్రి లోకేష్ లండన్లో అత్యున్నత స్థాయి పెట్టుబడిదారులతో రోడ్ షో నిర్వహించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ పాల్ మాల్ కన్వెన్షన్ వేదికగా జరిగిన ర్యాలీలో యూకే డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, టెక్ మహీంద్రా యూరప్ విభాగం ప్రెసిడెంట్ హర్దుల్ అస్నానీ, ఐసిఐసిఐ బ్యాంక్ యూకే విభాగం సీఈఓ రాఘవ్ సింఘాల్, గ్లోబల్ ఫండ్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు చెందిన 150 మంది సీఈఓలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్లు పాల్గొంటున్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడుల స్నేహపూర్వక విధానాలు, ఇటీవల రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడులు, కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలను లోకేష్ వివరించారు. గత 15 నెలల కాలంలో రాష్ట్రానికి 10,06,799 కోట్ల విలువైన 122 భారీ ప్రాజెక్టులను తీసుకువచ్చామన్నారు. తెలంగాణను యూరియా కష్టాలు వీడడం లేదు. వరంగల్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. పంటలను కాపాడుకునేందుకు సొసైటీలు, ఆగ్రో షాపుల ముందు చంటి పిల్లలతో సహా క్యూ కడుతున్నారు. పర్వతగిరి మండలం కల్లెడ సొసైటీకి యూరియా బస్తాల స్టాక్ వచ్చిందని తెలియడంతో రైతులు పెద్ద ఎత్తున అక్కడకు తరలివచ్చారు. అయితే టోకెన్ల జారీ విషయంలో వివాదం తలెత్తడంతో నిర్వాహకులతో రైతులు వాగ్వాదానికి దిగారు. గతంలో ఎన్నడూ యూరియా బస్తాల కోసం ఇన్ని ఇబ్బందులు పడలేదని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. ఉదయమే పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు మంత్రి వివేక్ వెంకటస్వామి క్యాంపు కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. గత వారం రోజులుగా చెన్నూరులోని సొసైటీ దగ్గర యూరియా పంపిణీ చేయడం లేదంటూ అన్నదాతలు మండిపడ్డారు. వస్తున్న యూరియా అంతా ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు అక్కడకు చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళనను విరమించారు. కొమరంభీం జిల్లా రెబ్బనలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం దగ్గర యూరియా కోసం రైతులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే మహిళలు, పురుషులు వేరువేరుగా క్యూ లైన్లు కట్టారు. అయితే నిలబడే ఓపిక నశించిపోవడంతో పట్టా పాస్బుక్లను క్యూ లైన్లో పెట్టారు. టోకెన్లు తీసుకున్న వారికి యూరియా బస్తాలు ఇస్తామని అధికారులు చెప్పడంతో రైతులు భారీగా తరలివచ్చారు. అధికారులు తక్షణమే స్పందించి త్వరగా యూరియా బస్తాలు పంపిణీ చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు వైద్య సేవల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ విజ్ఞప్తి చేశారు. తమ సేవలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. కొందరు రాజకీయ దురుద్దేశంతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులతో నెల రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. నెలకు 100 కోట్ల చొప్పున ఇస్తున్నామని, ఈ నెలకు సంబంధించి 100 కోట్లను సోమవారం చెల్లించామని చెప్పారు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో 2 వర్గాలున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అన్ని ఆసుపత్రులు సమ్మెకు వెళ్లేలా లేవన్నారు. మరోవైపు నెట్వర్క్ ఆసుపత్రులు వైద్య సేవలను యథావిధిగా కొనసాగించాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ ఉదయ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడంతో పాటు గడిచిన 21 నెలల్లో ఆసుపత్రులకు 1,779 కోట్లను చెల్లించిందని తెలిపారు. ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉన్న నెట్వర్క్ ఆసుపత్రులు ఆందోళనకు దిగాయి. ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సోమవారం నుంచి ఓపీడీ సేవలు నిలిపివేసింది. ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు తీసుకుని వచ్చిన రోగులకు ఓపీ సేవలు అందించడం నిలిపివేసింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 2 రోజుల నుంచి సచివాలయంలో కలెక్టర్ల సమావేశం జరుగుతుండటంతో ఉన్నతాధికారులంతా ఈ హడావుడిలో ఉన్నారు. అయినప్పటికీ ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ తమ సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో పాటు ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకు కూడా లేఖల రూపంలో తెలియజేశారు.
ఏప్రిల్లో సీఎం చంద్రబాబును కలిసి తమ సమస్యలు తెలియజేశామని 2 నెలల్లో క్లియర్ చేస్తామని చెప్పారని అసోసియేషన్ చెబుతుంది. 6 నెలలు గడిచినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని అంటోంది. దీంతో ఓపీడీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ అవినాష్ చిలుకూరి తెలిపారు. తాము ఆసుపత్రులు రన్ చేయలేకపోతున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామన్నారు. సోషల్ మీడియా పోస్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఏలేశ్వరం అడ్డతీగల రోడ్డు తక్షణ మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏలేశ్వరం అడ్డతీగల మధ్య రహదారి గుంతలమయంగా మారడంతో ప్రయాణానికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని చైతన్యరాజు అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారు. దీన్ని పవన్ కళ్యాణ్ కు ట్యాగ్ చేసి రోడ్డును బాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. యుద్ధ ప్రాతిపదికన ఆ రహదారికి మరమ్మతులు చేపట్టి గుంతలు పూడ్చాలని కాకినాడ జిల్లా అధికారులు ఆర్ఎండ్బి ఇంజనీర్లను ఆదేశించారు. 10.541 కిలోమీటర్ల ఏలేశ్వరం అడ్డతీగల రహదారి నిర్మాణంపై చర్చించారు. రహదారుల నిర్వహణ మరమ్మతులపై పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. గుంతలు లేని రహదారులు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పవన్ కళ్యాణ్ చెప్పారు. రోడ్డు నిర్మాణానికి ఎన్డీబీ నిధుల్ని వెచ్చించనున్నారు. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష అంటేనే అదొక అగ్ని పరీక్షలాగా మారిపోయింది. మంచిగా ఎగ్జామ్ రాసి ర్యాంకు తెచ్చుకున్న నియామక పత్రాలు చేతిలో పడతాయో లేదో అనుమానమే. గత 5 ఏళ్లుగా తెలంగాణలో ఇదే తీరు కొనసాగుతుంది. తాజాగా తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ పూర్తి చేసుకుని ర్యాంక్ సాధించిన వారికి నియామక పత్రాలు అందుకునే సమయంలో హైకోర్టు పిటిషన్ వేశారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, వాటిని రద్దు చేయాలని కోరుతూ కొందరు పిటిషన్లు దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు వీటిపై విచారణ జరిపింది. గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మెయిన్స్ పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాతే తిరిగి మెయిన్స్ ఫలితాలను విడుదల చేయాలని సూచించింది. రివాల్యుయేషన్కు 8 నెలల సమయం ఇచ్చింది. పేపర్లు రివాల్యుయేషన్లో కూడా అవకతవకలు జరిగితే మొత్తానికి మెయిన్స్ పరీక్ష రద్దు చేసి మరోసారి పరీక్ష జరపాలని ఆదేశిస్తామని టీజీపీఎస్సీని ధర్మాసనం హెచ్చరించింది. అయితే గ్రూప్ 1 ఫలితాలపై హైకోర్టు ఆదేశాలు రాజకీయ వివాద నేపథ్యంలో ర్యాంకులు సాధించిన 200 మంది అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. గ్రూప్ 1 పరీక్షల విధానాన్ని రాజకీయం చేసి అడ్డుకుంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు 3 కోట్ల రూపాయలు ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. తమపై ఆరోపణలు చేయడం అన్యాయమని తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పాలక మండలిలో చర్చించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లే ప్రధాన ఎజెండాగా సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది. టీటీడీపై అసత్యపు ప్రచారం చేసిన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులందరికీ కరుణాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని భానుప్రకాష్ డిమాండ్ చేశారు. కరుణాకర్ రెడ్డి అసలు హిందువే కాదని, అలాంటి వ్యక్తికి టీటీడీపై ఆరోపణలు చేసే హక్కు లేదని ఎంఎస్ రాజు మండిపడ్డారు. విశాఖలో జోరుగా పేదల పట్టాల రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. 2018లో భారీ సంఖ్యలో మహిళల పేరుతో కూటమి ప్రభుత్వం పట్టాలను అందజేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కారు లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్స్ చేయకపోవడంతో వారి కళ కలగానే మిగిలిపోయింది. లబ్ధిదారుల పట్టాలకు రిజిస్ట్రేషన్స్ చేయాలని ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జోరందుకున్నాయి. కూటమి ప్రభుత్వం పట్టాలకు రిజిస్ట్రేషన్స్ చేయడంపై విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రిజిస్ట్రేషన్స్ చేస్తున్న సమయంలో కొంతమంది సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ ప్రక్రియను నిర్వహించాలని అధికారులు, సిబ్బంది ఎక్కడా అక్రమాలకు పాల్పడకుండా రిజిస్ట్రేషన్స్ చేయాలని కోరుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ ఏడీఈని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలోని ఆపరేషన్స్ విభాగంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఏరుగు అంబేద్కర్ భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఇబ్రహీంబాగ్లోని ఏడీఈ కార్యాలయం, మణికొండలోని అంబేద్కర్ ఇల్లు, బంధువులు, సన్నిహితులు, బినామీల ఇళ్లలో మొత్తం 11 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీలో అంబేద్కర్ బినామీగా అనుమానిస్తున్న సతీష్ ఇంట్లో 2.18 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. సిరిలింగంపల్లిలో ఒక ప్లాట్, గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనం, సూర్యాపేటలోని పెన్పహాడ్లో 10 ఎకరాల్లో రసాయన పరిశ్రమ, ఖరీదైన ప్రాంతాల్లో 6 ఇళ్ల స్థలాలు, 1000 గజాల మామిడి తోట, 2 కార్లు, పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ ఆస్తుల మార్కెట్ విలువ 100 కోట్లకు పైగా ఉండవచ్చని అంతర్గత సంభాషణలో ఏసీబీ అధికారులు పేర్కొంటున్నారు. భార్య సునందతో కలిసి అంబేద్కర్ 2023 ఏప్రిల్ 23న అంతర్ కెమికల్స్ కంపెనీని 3 కోట్ల పెట్టుబడితో టీఎన్జీబీ
కాలనీలో తన ఇంట్లో ప్రారంభించారు. ఆయన విద్యుత్ శాఖలో పనిచేస్తున్నప్పటికీ అంతర్ కెమికల్స్ లో డైరెక్టర్ గా ఆర్ఓసీకి ఇచ్చిన సమాచారంలో పేర్కొన్నారు. కంపెనీ నిర్వహణ బాధ్యతలను గుర్రం రామకృష్ణకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ జెన్కోకు విద్యుత్ బకాయిలను తెలంగాణ చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల వివాదంలో సమగ్ర విచారణ అవసరమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. తెలంగాణ డిస్కంలకు ఆంధ్రప్రదేశ్ జెన్కో విద్యుత్ సరఫరా చేసింది. ఈ క్రమంలో 5 రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల అంశంలో వివాదం ఏర్పడింది. తమకు తెలంగాణ వేల కోట్లు బకాయి పడిందని, చెల్లింపుల్లో నిర్లక్ష్యం చేస్తుందని, తక్షణమే తమకు బకాయిలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని ఏపీ జెన్కో కేంద్రాన్ని ఆశ్రయించింది. ఏపీ విజ్ఞప్తి మేరకు 3,756 కోట్లను 30 రోజుల్లో చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా కేంద్రం ఆదేశాలను న్యాయస్థానం రద్దు చేసింది. పీపీఏలో పేర్కొన్న ఫోరానికి వెళ్లకుండా ఏపీ జెన్కో నేరుగా కేంద్రాన్ని ఆశ్రయించడం, తెలంగాణ డిస్కంల అభిప్రాయాలను చెప్పే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఏపీ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 92 కింద కేంద్రం జారీ చేసిన ఈ ఆదేశాలు చెల్లవని పేర్కొంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రకారం మధ్యవర్తిత్వం ద్వారా ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. హైకోర్టు తీర్పును గత ఏడాది నవంబర్లో ఏపీ జెన్కో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్ మంగళవారం సీజీఏ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఏపీ జెన్కో తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తాము విద్యుత్ సరఫరా చేశామన్నది అందరికీ తెలిసిన విషయమేనని, అలాంటప్పుడు తమకు బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత తెలంగాణ డిస్కంలపై ఉంటుందని తెలిపారు. బకాయిలు మొత్తం కాకపోయినా కనీసం వివాదం లేని మొత్తాన్ని అయినా తెలంగాణ డిస్కంలు వెంటనే చెల్లించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ధర్మాసనం ఎదుట విజ్ఞప్తి చేశారు. అయితే తక్షణమే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. విషయ తీవ్రతను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ అంశంలో సమగ్ర విచారణ అవసరమని అభిప్రాయపడింది. డిసెంబర్ మొదటి వారంలో సమగ్రంగా విచారణ చేపడతామని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ట్రాన్స్జెండర్ల ఉపాధి విషయంలో శ్రద్ధ కనబరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ట్రాఫిక్ అసిస్టెంట్గా ట్రాన్స్జెండర్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైళ్లలో సెక్యూరిటీ గార్డులుగా నియమించింది. అందుకు సంబంధించి 20 మంది ట్రాన్స్జెండర్లకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సచివాలయంలోని తన ఛాంబర్లో నియామక పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు ఆత్మ గౌరవంగా బతికేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. ట్రాన్స్జెండర్ సమాజంలో ఎవరికీ తక్కువ కారని, సమాజంలో తలెత్తుకొని బతికే వారిని నిరూపించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇప్పటి వరకు ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద భిక్షాటం చేసిన వారికి ట్రాఫిక్ నియంత్రణలో అవకాశాలు కల్పించగా ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ లో 20 మందిని సెక్యూరిటీ గార్డులుగా నియమించడం చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచిందన్నారు. ఇక సెక్యూరిటీ గార్డు నియామకాల కోసం దాదాపు 300 నుంచి 400 మంది దరఖాస్తు చేసుకోగా నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేశామని తెలిపారు. ట్రాన్స్జెండర్ల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కష్టపడి పనిచేస్తే మీకే కాకుండా ఇతర ట్రాన్స్జెండర్లకు కూడా తలెత్తుకొని తిరిగే భవిష్యత్తు ఏర్పడుతుందన్నారు. మీరు ఈ సమాజానికి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకోవాలన్నారు మంత్రి. ఒక చిన్న అడుగుతో గొప్ప మార్పు సాధ్యమవుతుందని, మీరు నిజాయితీగా పనిచేస్తే గుర్తింపు మీకే వస్తుందని వారిని ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఆసుపత్రుల్లో ప్రత్యేక కౌన్సిలింగ్ గదులు, మైత్రి క్లినిక్ల ద్వారా మానసిక సహాయం, గుర్తింపు కార్డులు, స్కిల్ డెవలప్మెంట్, బ్యాంకు లింకేజీ లేకుండా ఆర్థిక సహాయం వంటి అనేక పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఉత్తరాఖండ్లో మళ్లీ మెరుపు వరదలు సంభవించాయి. సోమవారం నుంచి ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆకస్మిక వరదల కారణంగా డెహ్రాడూన్ అతలాకుతలమైంది. కొండ చర్యలు విరిగిపడడంతో పలువురు గల్లంతవగా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. మెరుపు వరదల కారణంగా డెహ్రాడూన్ పరిసర ప్రాంతాలను వరద ముంచెత్తింది. రహదారుల మీద ప్రవహిస్తున్న నీరు నదులను తలపిస్తోంది. మోకాల్లోతు వరద నీటిలో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు రిషికేశ్లో కురిసిన వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. ఇక భారీ వరదల కారణంగా రోడ్లు ధ్వంసమయ్యాయి. రహదారుల మీద బురద పేరుకుపోయింది. ఇళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల దెబ్బకు డెహ్రాడూన్తో పాటు పలు జిల్లాల్లోని స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పర్యటించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతంలో ఉండేవారిని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించారు. తమ సరుకులకు గేట్లు బార్ల తెరవాలని
రష్యా నుంచి చమురు కొనొద్దనే డిమాండ్లతో భారత్పై అమెరికా 50% సుంకాలు విధించింది. ఆయా అంశాలు తేలే వరకు భారత్తో వాణిజ్య చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు కూడా. ఈ క్రమంలో గత నెల 25 నుంచి జరగాల్సిన 6వ దశ చర్చలు నిలిచిపోయాయి. అడ్డగోలు సుంకాల ఒత్తిడికి భారత్ తొలగకపోవడం, సుంకాల ప్రభావం పడిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు కొత్త మార్కెట్లపై దృష్టి సారించడం నేపథ్యంలో అమెరికా కాస్త వెనక్కి తగ్గింది. ఈ క్రమంలోని చర్చలు పునః ప్రారంభమయ్యాయి. అమెరికా తరపున ఆ దేశ దక్షిణ మధ్య ఆసియా సహాయక వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ ఆధ్వర్యంలోని బృందం, భారత్ తరపున వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాకేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం చర్చలు జరుపుతున్నాయి. ఇరు దేశాల మధ్య చాలా అంశాల్లో ఏకాభిప్రాయం ఉన్న అమెరికాకు చెందిన వ్యవసాయ, డైరీ ఉత్పత్తులకు భారత గేట్లు తెరవాలన్న డిమాండ్ పైనే పీటముడి నెలకొంది. అమెరికా మొక్కజొన్న, ఇతర ఉత్పత్తులు, పాల పదార్థాలని దాదాపుగా జన్యు మార్పిడి ఉత్పత్తులు కావడం, తక్కువ ధరకి వచ్చే ఆ ఉత్పత్తులతో మన దేశ వ్యవసాయ, పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉండడంతో భారత్ వాటి దిగుమతులకు అంగీకరించడం లేదు. ఇరు దేశాల మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని భారత వాణిజ్య శాఖ, అమెరికా అధికారులు వేర్వేరుగా ప్రకటించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇకపై ప్రతివారం వర్చువల్ పద్ధతిలో చర్చలు కొనసాగుతాయని, నేరుగా మరోసారి భేటీ అయ్యే తేదీని త్వరలో నిర్ణయిస్తారని వాణిజ్య శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్ దిగొస్తుందని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నెవారో వ్యాఖ్యానించారు. అమెరికాపై అన్ని పెద్ద దేశాల కన్నా ఎక్కువ టారిఫ్లు విధించే భారత్ ఇప్పుడు దిగొస్తుందని పీటర్ అన్నారు. భారత్ వేసే సుంకాలు చాలా ఎక్కువని, అవే వాణిజ్యానికి ప్రధాన అడ్డంకులన్నారు. ఇలా అధిక సుంకాలు వేసి ఇతర దేశాలతో ఎలా వ్యవహరించామో భారత్తోనూ అలాగే వ్యవహరించాల్సి ఉంది అని పేర్కొన్నారు.